వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 6వ శ్లోకము, శ్లోక నెంబర్ 6. బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. తాత్పర్యము: మనస్సును జయించిన వారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వారికి మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది. మనకు శత్రువులుగా అనిపించి మనకు హాని చేయగలరేమో అన్న వారిని ఎదుర్కోవడానికి మన ఆలోచన శక్తిలో చాలా భాగాన్ని వెచ్చిస్తాము. వైదిక శాస్త్రాలు అతి పెద్ద శత్రువులైన కామము, క్రోధము, లోభము, ఈర్ష్య, భ్రాంతి మరియు ఇతర నకారాత్మక భావోద్వేగాలు మనలోనే ఉంటాయి అని చెప్తున్నాయి. ఈ అంతర్గత శత్రువులు బాహ్యమైన వాటికన్నా ఎంతో హానికరమైనవి. బయటి రాక్షసులు మనను కొంత సమయం వరకు బాధించవచ్చు, కానీ మన మనస్సులోనే ఉన్న రాక్షసులు మనం నిరంతరం దౌర్భాగ్య స్థితిలోనే ఉండేటట్లు చేయగలవు. సర్వము అనుకూలంగా ఉండి కూడా తమ స్వంత మనస్సు వలన మానసిక కుంగు, ద్వేషము, ఆందోళన, వ్యాకులత మరియు ఒత్తిడి వంటి వాటితో దౌర్భాగ్యమైన జీవితం గడిపిన ఎందరో మనకు తెలుసు. వైదిక తత్వశాస్త్రం మన తలంపుల, ఆలోచనల యొక్క పరిణామాల మీద చాలా ప్రాధాన్యతనిచ్చింది. వ్యాధులు అనేవి కేవలం వైరస్, బ్యాక్టీరియా వంటి క్రిముల వల్ల మాత్రమే రావు. మన మనస్సులో ఉండే చెడు ఆలోచనల వలన కూడా వస్తాయి. ఎవరైనా అప్రియమైన మాట అంటే అది ఎన్నో సంవత్సరాల వరకు మనల్ని బాధించవచ్చు. ఇదే ఆలోచనల యొక్క గొప్ప శక్తి. మనలో ద్వేషమే పెంచుకుంటే మన నకారాత్మక ఆలోచనలు అంటే విరోధపూర్వకమైన ఆలోచనలు మనం ద్వేషించే వస్తువుకి కాకుండా మనకే ఎక్కువ నష్టం కలుగచేస్తాయి. ద్వేషం లేదా ఆగ్రహం అనేది మనం విషం తాగి ఎదుటివాడు చనిపోవాలని కోరుకోవటం లాంటిది. సమస్య ఏమిటంటే చాలామంది జనులు తమ యొక్క నియంత్రణ లేని మనస్సే తమకు ఎంతో హాని కలుగు చేస్తుందని తెలుసుకోలేరు. కానీ ఆధ్యాత్మిక సాధన ద్వారా మనస్సుని, బుద్ధి యొక్క నియంత్రణలోనికి తెచ్చినప్పుడు దానికి మన ఉత్తమ స్నేహితుడుగా అయ్యే సామర్థ్యం ఉంది. ఏదైనా వస్తువు శక్తి ఎక్కువ ఉన్న కొద్దీ దాని దురుపయోగ ప్రమాదం కూడా ఎక్కువ ఉంటుంది మరియు సద్వినియోగ అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మనస్సు అనేది మన శరీరంలో అమర్చబడిన ఒక అత్యంత శక్తివంతమైన ఉపకరణం కాబట్టి అది రెండు పక్కలా పదునుగా ఉన్న కత్తి లాంటిది. ఈ విధంగా రాక్షసత్వ స్థాయికి దిగజారిన వారు కూడా తమ మనస్సు వలననే అలా అవుతారు. అదే సమయంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారు కూడా తమ పవిత్రమైన మనస్సు వలననే అలా అవుతారు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మనస్సు యొక్క హాని కలిగించే మరియు శ్రేయస్సు కలిగించే శక్తి గురించి జ్ఞానోపదేశం చేస్తున్నాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: ఫర్ దోస్ హూ హ్యావ్ కాంకర్డ్ ద మైండ్, ఇట్ ఈస్ దేర్ ఫ్రెండ్. For those who have failed to do so, the mind works like an enemy. We dissipate a large portion of our thought power and energy in combating people whom we perceive as enemies and potentially harmful to us. The Vedic scriptures say the biggest enemies like lust, anger, greed, envy, illusion, etc. reside in our own mind. These internal enemies are even more pernicious than the outer ones. The external demons may injure us for some time, but the demons sitting within our own mind have the ability to make us live in constant wretchedness. We all know people who had everything favorable in the world but lived miserable lives because their own mind tormented them incessantly through depression, hatred, tension, anxiety, and stress. The Vedic philosophy lays great emphasis on the ramification of thoughts. Illness is not only caused by viruses and bacteria, but also by the negativities we harbor in the mind. If someone accidentally throws a stone at you, it may hurt for a few minutes, but by the next day, you will probably have forgotten about it. However, if someone says something unpleasant, it may continue to agitate your mind for years. This is the immense power of thoughts.
When we nourish hatred in our mind, our negative thoughts do more damage to us than the object of our hatred. Resentment is like drinking poison and hoping that the other person dies. The problem is that most people do not even realize that their own uncontrolled mind is causing them so much harm. However, the same mind has the potential of becoming our best friend if we bring it under control of the intellect through spiritual practice. The more powerful an entity is, the greater is the danger of its misuse, and also the greater is the scope for its utilization. Since the mind is such a powerful machine fitted into our bodies, it can work as a two edged sword. Thus, those who slide to demonic levels do so because of their own mind, while those who attain sublime heights also do so because of their purified minds. In this verse, Sri Krishna enlightens Arjuna about the potential harm and benefits our mind can bestow upon us. Om Namo Bhagavate Vasudevaya.